వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటికీ వంశపారంపర్య ధర్మకర్తల స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే జీవో నెంబర్ 52 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 వేతనాలు పొందే వారికి 10,000 చొప్పున, 10,000 పొందిన వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అలాగే తీసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఈవెన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా కూడా అర్చక సమాఖ్య నాయకులను ఆ రోజు స్థానం కల్పించారు జగనన్న. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి స్టైఫండ్గా 3 కోట్ల రూపాయలు ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే దోపదీప నైవేద్యాలు పథకాన్ని 1600 ఆలయాలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంటే జగనన్న ప్రభుత్వం దాన్ని 5,338 ఆలయాల్లో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే అన్ని విషయాల్లో కూడా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల పునరుద్ధరణకు, వాటి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను.